హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మైక్రోమాక్స్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మన ఇండియాలో మైక్రోమాక్స్ ఇన్ 2B అనేటువంటి ఒక మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఎవరైతే ఎంట్రీ లెవెల్లో ఒక స్మార్ట్ ఫోన్ని చూస్తున్నారో మోస్ట్లీ దీని ప్రైస్ కూడా సుమారుగా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 7,000 to 8,000 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ నాకైతే ప్రైస్ తెలియదు. ప్రైస్ తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అన్బాక్సింగ్తో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక 5K లైక్స్ క్రాస్ అయినాయి అన్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది టియర్ డౌన్ వీడియో రూపంలో మీ ముందు తీసుకొస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ vaasuTechvlogs. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే. సో ఇక్కడ మీరు చూడొచ్చు వీఆర్ ఇన్ ఇండియా హౌ అబౌట్ యూ అని చెప్పి 2B అనే బ్రాండింగ్తో పాటు ఇన్ బై మైక్రోమాక్స్ అని చెప్పి మనం ఇక్కడైతే చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, బాటమ్ ఆఫ్ ద ఫోక్స్ దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెక్స్తో పాటు దీనికి సంబంధించినటువంటి సార్ వాల్యూస్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ రాయటం అయితే జరిగింది. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి IME నెంబర్ అలాగే సీరియల్ నెంబర్స్. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్, దీంట్లో మరొక వేరియంట్ కూడా ఉంటుంది 6+64GB. ఇది వచ్చేటప్పటికి మనకి బేస్ వేరియంట్. ఇందులో మీరు చూసారంటే UniSoC చిప్సెట్తో పాటు దీంట్లో HD స్క్రీన్ అలాగే 13+2 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతో పాటు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా దీన్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్లీ దీనిపైన వీళ్ళు ఒక చిన్న కవర్ని ర్యాప్ లాగా అయితే ర్యాప్ చేసి పంపించారు. సో ఈ ర్యాపర్ అన్నిటిని కూడా మనం రిమూవ్ చేద్దాం. ఇక ఇక్కడ మనకి 2 సీల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ వీటిని కూడా మనం అయితే బ్రేక్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్లీ మనకి ప్రొటెక్షన్ ప్లాన్, ఎక్స్టెండెడ్ వారంటీ, స్క్రీన్ డ్యామేజ్ అలాగే యాక్సిడెంటల్ కవరేజ్ కూడా మనకి వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారంట. సో ఎక్స్టెండెడ్ వారంటీ కావాలన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్, మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాంగ్ విత్ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఒక మొబైల్ ఫోనే ఉంది. సో ఈ మొబైల్ ఫోన్ అయితే పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో సపరేట్గా మరొక పార్టీషన్ అండ్ దీంట్లో మీరు చూసారంటే మరొక చిన్న కార్డ్బోర్డ్ పార్టీషన్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. మనకి దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ సాధారణంగా మనం చదవము అండ్ దీనికి సంబంధించినటువంటి ఒక స్క్రీన్ గార్డ్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది ప్రీ అప్లైడ్ ఇచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అలాంగ్ విత్ ఒక TPU కేస్ కూడా పర్వాలేదు, TPU కేస్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక దీనికి సంబంధించి ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ని మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తారు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక దీనిలో అయితే ఏం లేదు. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో మీరు చూసారన్నట్లయితే ఇక్కడ మనకి స్టాండర్డ్ 10 వాట్స్కి సంబంధించినటువంటి నార్మల్ ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక Type-Cకి సంబంధించినటువంటి USB డేటా కేబుల్ని కూడా. మోస్ట్లీ ఈ మొబైల్ ఫోన్ని మన ఇండియాలో సుమారుగా 7,000 to 8,000 మధ్యలోనే లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక వీటిని పక్కకు పెట్టేశారన్నట్లయితే ఇక్కడ మనం మొబైల్ ఫోన్ అయితే చూడొచ్చు. సో దీన్ని కూడా ఒక చిన్న ర్యాపర్తో వీళ్ళు అయితే ర్యాప్ చేసి పంపించారు. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. అగైన్ బ్యాక్ సైడ్ మళ్ళీ ఒక చిన్న స్టిక్కర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీన్ని కూడా నేనైతే పీల్ చేసేస్తున్నాను. సో హియర్ ఇట్ ఈస్, మనకి మొబైల్ ఫోన్ అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో డిజైన్ క్వైట్ సిమిలర్గా మనకి రెగ్యులర్గా రియల్మీ ఫోన్స్లో చూస్తున్నట్లుగానే ఉంది. సో ఈవెన్ ఫ్రంట్ కూడా మనకి ఇది యాక్చువల్గా బేసిక్గా దీంట్లో వచ్చేటప్పటికి మీకు టోటల్లీ 3 కలర్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. బ్లూ, బ్లాక్ అండ్ గ్రీన్. ఇప్పుడు మనకు పంపించిన కలర్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్. సో ఒకసారి దీని ఫోన్ అయితే మనం బూట్ చేద్దాం. ఈ ఫోన్ బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇందులో మీకు వచ్చేటప్పటికే UniSoC చిప్సెట్ T610 ప్రాసెసర్ మనకు వాడటం జరిగింది. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 1.8 GHz అండ్ ఇది Qualcomm Snapdragon 665కి కాంపిటేటివ్ అనుకోవచ్చు. ఇక 4GB ఆఫ్ ర్యామ్ అలాగే 6GB ఆఫ్ ర్యామ్ 2 వేరియంట్లో 64GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ అండ్ మెమరీ కార్డ్ సాయంతో అప్ టు 256GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 6.52 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే, అది కూడా మీకు 20:9 ఆస్పెక్ట్ రేషియోలో. మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే మీకు 400 బ్రైట్నెస్ నిట్స్గా మనకు రావడం జరుగుతుంది. వేరే రేర్ వచ్చేటప్పటికే మీకు 13+2 మెగాపిక్సెల్, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఇది వచ్చేటప్పటికే మీకు 10 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. డ్యూయల్ వివో వైఫై టెక్నాలజీ అలాగే డ్యూయల్ క్యారియర్ అగ్రిగేషన్తో పాటు ఇందులో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫై అలాగే బ్లూటూత్ 5.0 టెక్నాలజీ సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక దీంట్లో బేస్డ్ ఫేస్ అన్లాక్తో పాటు రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు రావడం జరుగుతుంది. అండ్ దీని అవైలబిలిటీ కలర్స్ వచ్చేటప్పటికే బ్లూ, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్.
సో ఫ్రెండ్స్ ఒకసారి ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవరింగ్ చూద్దాం, ఆ తర్వాత ఫోన్ లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఏం లేదు. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీకు ప్రైమరీ మైక్రోఫోన్ 3.5 ఆడియో జాక్తో పాటు USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్ని, అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ అయితే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ని కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ ఇచ్చారు. ప్రైమరీ 13 మెగాపిక్సెల్, సెకండరీ వచ్చేటప్పటికే 2 మెగాపిక్సెల్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 5 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక ఫోన్ అయితే బూట్ అయిపోయింది. ఫస్ట్ ఇందులో మనకి ఇనిషియల్ గా సెటప్ లోకి వెళ్ళి దీని లోపల మనకు ప్రోగ్రామ్స్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్లీ డిస్ప్లేలో నేను ఇక్కడ డార్క్ థీమ్ అయితే అప్లై చేస్తున్నాను. సో మీకు బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ అబౌట్ ద ఫోన్లోకి వెళ్తున్నాను. అబౌట్ ద ఫోన్లో సిస్టమ్ అప్డేట్లోకి వెళ్ళారంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ అయితే ఏమీ లేదు. ఇక దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ వర్షన్ విషయానికి వచ్చారంటే వీళ్ళు మనకి Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ ఫ్యూచర్ వచ్చేటువంటి మరొక 2 అప్డేట్స్కి ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళు July 5th సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇందులో వచ్చేటప్పుడు మీకు హెచ్డి డిస్ప్లేనే, మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే రాదు. ఒకసారి సెన్సార్ ఇన్ఫో విషయానికి వెళ్ళారు అన్నట్లయితే కనుక సెన్సార్ ఇన్ఫర్మేషన్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు 39 సెన్సార్స్, అంటే ఒక మిడ్ రేంజ్కి సెగ్మెంట్ సంబంధించినటువంటి సెన్సార్లు ఏవేవైతే ఉన్నాయో అన్ని సెన్సార్స్ మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే. సో ఇది వచ్చేటప్పటికి మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో రావడం జరుగుతుంది. ఎటువంటి బ్లాట్వేర్ ఉండదు అపార్ట్ ఆఫ్ యూట్యూబ్ తప్ప. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్తో ఇది ఎలా ప్లేస్ అవుతుంది ఏంటి అనేది కూడా ఒక లుక్ వేద్దాం. సో లుక్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, లుక్ అయితే బాగానే ఉంది. సో కాకపోతే మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే దీని మీద అట్రాక్ట్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి మ్యాటి ఫినిష్ వస్తుంది కాబట్టి వీటిల్లో మాత్రం ఎక్కడ మీకు ఫింగర్ ప్రింట్ అనేది అట్రాక్ట్ కాదు. సో ఈవెన్ మనకి TPU కేస్ వేసుకున్న తర్వాత కూడా మీకు లుక్స్ అనేవి ఎక్కడ డ్యామేజ్ అయితే కాదు. కాకపోతే ప్రీ అప్లై టెంపర్డ్ గ్లాస్ ఇస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫోన్ అన్లాక్ విషయానికి వచ్చారంటే జస్ట్ మీరు ఇట్లా ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఇదైతే అన్లాక్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేను జస్ట్ ట్యాప్ చేస్తున్నాను, అన్లాక్ అవుతుంది. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. అఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి మనకి కేవలం హెచ్డి రెడీ డిస్ప్లే ప్రొవైడ్ చేసినా కానీ యూట్యూబ్లో మాత్రం మీకైతే ఇది ఫుల్ హెచ్డీలో ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా అబ్జర్వ్ చేయండి. సో చూసారు కదా, ఈవెన్ వీడియో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. క్వాలిటీ 1080pలో అయితే మనకి ఇక్కడ ప్లే అవుతుంది. బట్ ఇక్కడ మనకి డిస్ప్లే వచ్చేటప్పటికి, అంటే ఈవెన్ చిప్సెట్ మనకు సపోర్ట్ చేసిన డిస్ప్లే వచ్చేటప్పటికి కేవలం మనకి 720p మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక దీంట్లో మనకి DRM ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సెక్యూరిటీ లెవెల్ వచ్చేటప్పటికే L3 మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ మనకి ఇక్కడ హెచ్డి రెడీ డిస్ప్లే ఉంటుంది కాబట్టి వీళ్ళు మనకి L1 ఇచ్చిన ఫుల్ హెచ్డీలో మనం కంటెంట్ అయితే చూడలేము. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వీళ్ళు మనకి సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సిమ్ ట్రైన్ కూడా మనం ఓపెన్ చేసి చూసామన్నట్లయితే కనుక దీంట్లో మనకి డెడికేటెడ్ సిమ్ కార్డ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డులతో పాటు అప్ టు 256 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి కెమెరా మాడ్యూల్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్గా ఇక్కడ మనకి రెగ్యులర్ ఫోటోగ్రఫీ, అలాగే దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక వీడియోలో కూడా ఒకసారి సెట్టింగ్లోకి వెళ్ళి చూద్దాం. సో అప్ టు రేర్ మీకు వచ్చేటప్పటికే ఫుల్ హెచ్డి 1080pలో మీకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలదు. ఇక దీంతో పాటు ప్యారలల్గా మనం స్లో మోషన్ ఈవెన్ మోర్లోకి వెళ్ళారు అన్నట్లయితే మరిన్ని అడిషనల్ ఫీచర్స్ ఇంక్లూడింగ్ నైట్ సైట్ మోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈవెన్ వీడియోలో కూడా నేను ఒకసారి ఫ్రంట్ కూడా చెక్ చేస్తాను. ఫ్రంట్లో మీరు చూడొచ్చు ఈవెన్ మనకి 1080p దాకా వీడియో రికార్డింగ్ అయితే మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకి ప్రో మోడ్ అండ్ అట్ ద సేమ్ టైం పోర్ట్రేట్ మోడ్ అండ్ ఇంక్లూడింగ్ పానోరమా మోడ్ని కూడా మనకి ఇందులో తీసుకొని రావటం మరొక విశేషం. సో స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఒకసారి దీనిపైన లుక్ వేయొచ్చు.
సో ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించినటువంటి వెయిట్ కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో దీని వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అరౌండ్ 192 గ్రామ్స్ దాకా దీని వెయిట్ రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక దీంట్లో మనకి డీలర్ ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది రెగ్యులర్ మనకి గూగుల్ కి సంబంధించినటువంటి డీలర్ తోనే మనకు రావడం జరుగుతుంది. సో దీంట్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది కానీ మీకు కాల్ రికార్డింగ్ అవుతుంటే అవతల వాళ్ళకి ఒక అలర్ట్ ని పంపించడం అయితే జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇదే కాదు, దీంట్లో డిఫాల్ట్ గా మెసెంజర్ సర్వీసెస్ కూడా మనకి గూగుల్ కి సంబంధించినటువంటి మెసెంజర్ సర్వీసెస్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా రెగ్యులర్ ఫోటోగ్రఫీ 13 మెగాపిక్సెల్ ద్వారా తీసింది. ఇది వచ్చేటప్పటికే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్, ఇది పోర్ట్రేట్ షాట్ అనుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికే మీకు నార్మల్ ఫ్రంట్ ఫోటోగ్రఫీ, అలాగే ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో ఫ్రంట్ ఫోటోగ్రఫీలో మనకి బుకే ఎఫెక్ట్ అంటే పోర్ట్రేట్ మోడ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఇనిషియల్ ఇంప్రెషన్స్ విషయానికి వచ్చారన్నట్లయితే బిల్ట్ క్వాలిటీ పర్వాలేదు, బానే ఉంది. వీళ్ళ ప్రైస్ మ్యాటర్స్. సో ప్రైస్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 7,000 to 8,000 మధ్యలోనే తెచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఆ ప్రైజింగ్ సెగ్మెంట్లో ఇది ఓకే. ఇక ఇందులో వాడినటువంటి యూని ఎస్ఓసి చిప్ సెట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 665 ప్రాసెసర్ 668 ప్రాసెసర్తో ఈక్వలేట్ అనుకోవచ్చు. ఇక కెమెరాల్లో అయితే దీంట్లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ ఉండదు, ఓన్లీ ప్రైమరీ కెమెరా. అండ్ ఫ్రంట్ కూడా మనకి 5 మెగాపిక్సెల్. బేసిక్గా చెప్పాలన్నట్లయితే ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ లేదన్నట్లయితే ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటారో సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దీన్ని మన ముందు తీసుకొచ్చింది. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక చాలా బాగుంది. సో నార్మల్ రెగ్యులర్ దాంతో కంపేర్ చేస్తే అంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మైక్రోమాక్స్ ఫోన్స్తో కంపేర్ చేస్తే బిల్డ్ క్వాలిటీలో చాలా ఇంప్రూవ్ అయితే చేశారు. ఇక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మన ముందు తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇక కెమెరా గురించి మాట్లాడుకోవాలనుకుంటే రేర్ కెమెరా పర్వాలేదు, బాగానే ఉంది. ఎక్స్పోజర్ ఇంకొంచెం కంట్రోల్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇక ఫ్రంట్ అయితే 5 మెగాపిక్సెల్. నేను మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇనిషియల్గా మనకి రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది అంతేగాని ఓ సూపర్ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయలేదు. అఫ్కోర్స్ ఈ బడ్జెట్లో మనం ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఫెంటాస్టిక్గా వర్క్ చేస్తుంది. ఈవెన్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా ఆసమ్. ఇక స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. జీరో బ్లాట్వేర్. సో ఎవరైతే స్టాక్ ఆండ్రాయిడ్ ఇష్టపడుతూ ఉంటారో సో వాళ్ళైతే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో దీనిపైన ఒక లుక్ వేయచ్చు. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక దీంట్లో ఇనిషియల్గా కంప్లైంట్ చేయాల్సింది అయితే ఏమీ లేదు. సో దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూను కూడా మీ ముందు తీసుకొస్తాను. మరి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.